హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో మనకి తెలంగాణలోని జెన్కో నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 350+ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలానే సివిల్ అండ్ మెకానికల్, ఓకే, అన్నీ కలిపి ప్లస్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అని కూడా మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఇది మనకి టోటల్గా ప్రీవియస్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు టీఎస్ జెన్కో నుంచి ఉన్నాయి. ఎందుకు నోటిఫికేషన్ రాలేదు కూడా మనం డిస్కస్ చేద్దాం దీంట్లో. ఓకే, సో అలానే మన యాదాద్రి గురించి, ఓకే, సో ఏ విధంగా ఆ ప్లాంట్ అనేది ఈ నోటిఫికేషన్ ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి కూడా మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ రీసెంట్ గా జరిగింది ఏంటంటే, సో నిన్న జూనియర్ లైన్ ఉమెన్ గా ఎంపికైన సో డిఫరెంట్ పర్సన్స్, ఓకే, సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చేసి వాళ్ళకి సో ఆ జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారనమాట. సో ఈ మీటింగ్ లో మన మంత్రి, ఓకే, సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి, ఓకే, సో ఏం చెప్పారు, జగదీష్ రెడ్డి, ఓకే, సో ఈయన విద్యుత్ సంస్థల్లో 650 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి అని అన్నారు. ఓకే, 650 కాదు, 670. ఓకే, సో 670 వేకెన్సీస్ అంటే జెన్కోలో ఉన్నది విద్యుత్ సంస్థల్లో అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ కాదు. ఓకే, సో టోటల్గా ఇవి 670 వేకెన్సీస్ అని చెప్పి చెప్పారనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 350 అనుకుంటే రిమైనింగ్ ఎక్కడ పోయినాయి 320. ఓకే, టోటల్గా 670 అని చెప్పేసి అంటున్నారు కదా. సో రిమైనింగ్ అన్ని దేనికి సంబంధించినవంటే, సో రీసెంట్గా ఎన్పిడిసిఎల్ నుంచి, ఓకే, సో ఎన్పిడిసిఎల్ నుంచి సో జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఓకే, ఎస్పీడీసీఎల్ వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, అయిపోయింది. సో ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కూడా 2 times వచ్చింది మనకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అలానే చూడండి 300+ వేకెన్సీస్ ఉన్నాయంటే డెఫినెట్గా ఇక్కడ అతను హింట్ ఇస్తున్నారు, దేన్ని, ట్రాన్స్కోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో తెలంగాణ ట్రాన్స్కోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్వరలోనే నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో ఎంతవరకు నిజం అని చెప్పేసి ఇక్కడైతే మనం కన్ఫర్మ్ చేసుకోలేము, కానీ ఇన్ని వేకెన్సీ డిఫరెన్స్ ఉందంటే డెఫినెట్గా ఇది సో ట్రాన్స్కోకి సంబంధించింది. ప్లస్ కొంతమంది సో జేఏఓ, ఓకే, సో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఈ నోటిఫికేషన్ కూడా ఉంటుందనేసి అనుకుంటున్నారు. సో డెఫినెట్గా ఉంటుంది. అయితే డైరెక్ట్గా దీంట్లో ఉంటుందా లేదా అని చెప్పేసి మాత్రం మనం చెప్పలేము. సో జేఏఓ నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఉంటుంది. ఓకే, సో అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది దేనికి, ప్రజెంట్ జెన్కో అలానే ట్రాన్స్కో. ఓకే, సో ఈ రెండింటికి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మీరు ఏదైనా ఒక్క సబ్జెక్ట్ మిస్ చేసినా కానీ డెఫినెట్గా అది మీరు ప్రిపరేషన్లో ఎఫెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో జెన్కో ట్రాన్స్కోకి కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వాలి, అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో యాజ్ యూజువల్ మన దగ్గర ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మనం ఇస్తున్నాం. ఓకే, అంటే ఓన్లీ జెన్కో సిలబసే కాకుండా జెన్కోకి సంబంధించింది ప్లస్ ట్రాన్స్కోకి సంబంధించింది అన్ని సబ్జెక్ట్స్, ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట, ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్, ఓకే, ఇంక్లూడింగ్ ఈఎంఎఫ్, ఇంక్లూడింగ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, సో ఇవన్నీ టాపిక్స్ కూడా మనము ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఓకే, సో ప్లస్ ఇక్కడ ఈ 350కి సో ఎందుకు నోటిఫికేషన్ తొందరగా రావడం లేదు. ఓకే, సో చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిస్కస్ చేసుకుంటున్నారు. సో మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఓకే, కంటిన్యూగా ఏ విధంగా మీరు డీవియేట్ అవుతున్నారు ప్రిపరేషన్ నుంచి మీరు డెఫినెట్గా డీవియేట్ అవ్వకూడదు. ఓకే, సో డైలీ ఒకసారి చూడండి, ఈవినింగ్ ఏమవుతుంది, ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది మార్నింగ్, నైట్ లోపు మీరు చూడలేకపోతే ఏమవుతుంది, రేపు మార్నింగ్ చూస్తారు కదా. ఓకే, ఒకే టైంలో చూడండి. ఓకే, సో కంటిన్యూగా యూట్యూబ్లో ఏం దొరుకుతున్నాయి, లేకుంటే టెలిగ్రామ్లో ఏం దొరుకుతున్నాయి, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెప్పేసి మనం వెతకాల్సిన పని లేదు. జెన్కో నోటిఫికేషన్ డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ న్యూస్ కూడా మనకు నిన్న వచ్చింది. ఓకే, సో డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్లో ఉంటుంది ఎగ్జామ్ అని చెప్పేసి అంటే 45 నుంచి 60 days అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఓకే, సో డెఫినెట్గా 45 నుంచి 60 daysలోనే ఉంటుంది. ఓకే, సో 45 అనేది ప్రజెంట్ సినారియోలో ఉండదన్నమాట. సో ఓన్లీ 60 days ఉంటుంది. ఓకే, సో మీరు ప్రిపరేషన్ టార్గెట్ కూడా 60 daysలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకోండి. ఓకే, సో దీని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో చాలా మంది నోటిఫికేషన్ వస్తేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనమాట. సో నో ప్రాబ్లం. ఓకే, సో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా సేమ్ అదే విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఎవరైతే ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో డెఫినెట్గా, ఓకే, సో వాళ్ళు కాంపిటీషన్లో అయితే ఉంటారు. చూడండి, డెఫినెట్గా వస్తుంది అనేసి మనం కూడా చెప్పకూడదు. ఓకే, ఎందుకంటే సో కంపల్సరీగా అందరూ ప్రిపేర్ అవుతారు, కానీ ఏ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాము, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, దాన్ని మనము ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాము ఎగ్జామ్లో. ఓకే, సో చాలా కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఓకే, సో దీనికి సంబంధించిన సపరేట్గా 60 daysలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. 60 days అంటే చాలా తక్కువ టైం. ఓకే, సో మనకి 10 subjects ప్లస్ ఇంకో కొన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటాము, ఇంకొకటి మనకి జనరల్ ఎబిలిటీ తీసుకుంటాము, వీటన్నిటిని కలుపుకుంటే మనకి 12 subjects అవుతాయి.
12 సబ్జెక్ట్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే మనకు 5 డేసే ఉంటుంది. అది మనం ఓన్లీ ప్రిపరేషన్కి ప్లస్ రివిజన్ ఎప్పుడు చేసుకోవాలి ఈ 60 డేస్లో. సో అందుకని చెప్పేసి మేము ముందు నుంచి చెప్తున్నది ఏంటి, సో మినిమం ఈ 4 సబ్జెక్ట్స్ లేదా 5 సబ్జెక్ట్స్ మనం ముందే కంప్లీట్ చేసుకోవాలి, కోర్ సబ్జెక్ట్స్. ఓకే, సర్క్యూట్స్, మెజర్మెంట్స్, పవర్ సిస్టమ్స్, మిషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ లేదా కంట్రోల్ సిస్టమ్స్, ఎనీ వన్ సబ్జెక్ట్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ మనము ఈ మినిమం 5 సబ్జెక్ట్స్ మనం ముందే కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడైతే మనము ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద సిలబస్ మనం ముందే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మనం చేయాల్సినది. ఇంకొకటి ఆఫ్లైన్ బ్యాచ్ గురించి అడుగుతున్నారు. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్యాచ్ డీటెయిల్స్ అనేవి మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. సో మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఓకే, సో ఇదర్ ఎన్ఐటి ఆర్ ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళే, ఆల్రెడీ డిఫరెంట్ ఎగ్జామినేషన్లో అచీవ్ చేసిన వాళ్ళే. ఒకరు పవర్ గ్రిడ్లో వర్క్ చేసే వాళ్ళు, ఇంకొకరు సో మోర్ దాన్ 12 years ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు. సో ప్లస్ ఆల్ ఎన్ఐటి అండ్ ఐఐటి ఫ్యాకల్టీసే ఉంటారు. ఓకే, సో మీరు కావాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మన కోర్సు. సో మేమందరం కూడా ఓకే, సో నాతో కలుపుకొని మొత్తం కూడా అందరం కూడా ఎన్ఐటి ఆర్ ఐఐటి బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇలాంటి వాళ్ళే మీకు టీచ్ చేస్తారనమాట. సో కావాలంటే మీరు ఒకసారి ఆన్లైన్లో సో ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, 1 or 2 days మీరు క్లాసెస్ చూడండి, దాని తర్వాత మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేకుంటే ఆఫ్లైన్లోనే తీసుకోవచ్చు. ఓకే, సో ఈ 350కి నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదంటే, సో మన కొత్తగా మనకి జెన్కో నుంచి వచ్చే ప్లాంట్, ఓకే, సో జనరేషన్ కార్పొరేషన్ నుంచి కొత్తగా ఓపెన్ అయ్యే ప్లాంట్ మనకి యాదాద్రి ప్లాంట్. ఓకే, సో ఈ ప్లాంట్ 4000 మెగావాట్ కెపాసిటీ, 4000 మెగావాట్ కెపాసిటీ. సో ప్రీవియస్ ప్లాంట్స్తో తీసుకుంటే అంటే తెలంగాణలో ఉన్న అన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ తీసుకున్నా కూడా 4000 ప్లస్ కెపాసిటీ, 4000 ప్లస్ మెగావాట్ కెపాసిటీ లేదు. ఓకే, సో ఏమైందంటే ఇంత హై కెపాసిటీ ఉన్న ప్లాంట్కి సో దాని తగ్గ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి. సో దీన్ని ఏమైందంటే ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు సో పర్మిషన్స్ అన్ని పర్ఫెక్ట్గానే తీసుకున్నారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సో కొన్ని నామ్స్ చేంజ్ చేసింది అనమాట 2017లో చేంజ్ చేసినప్పుడు దానికి తగ్గట్టు తెలంగాణ గవర్నమెంట్ కూడా సో ఒక 3000 crores ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి, ఓకే, సో 3000 ప్లస్ క్రోర్స్ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి దానికి సంబంధించిన అప్డేషన్స్ కూడా చేసినారనమాట. కానీ దానికి అప్డేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ క్లియరెన్స్ ఇవ్వాలి కదా గ్రీన్ ట్రిబ్యునల్, సో అది ఇంకా ఇవ్వలేదు. ఓకే, సో ఇది దేనికి సంబంధించిందంటే చిమ్నీ ఉంటుంది కదా, మనకి ఫ్లూ గ్యాసెస్ పోతుంటాయి థర్మల్ పవర్ ప్లాంట్లో. సో మనకు మన బాయిలర్ నుంచి వచ్చిన ఫ్లూ గ్యాసెస్ ఉంటాయి కదా, ఓకే, ఫ్లై యాష్లో ఉన్న ఫ్లూ గ్యాసెస్, సో మనకి ఎకనమైజర్ వీటన్ని దాటుకునేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత సో ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిరేటర్ నుంచి చిమ్నీ దగ్గర నుంచి బయటకు వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఫ్లూ గ్యాసెస్ని కంట్రోల్ చేసే సో నామ్స్ అనేవి చేంజ్ చేసినారనమాట. ఓకే, సో అవుట్ సైడ్ ఇవి చాలా కంట్రీస్లో 1800 ఇయర్స్ నుంచి, ఓకే, 1856 years నుంచి సో ఆ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం కంట్రీస్లో, ఓకే, లైక్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్ కానీ, ఓకే, సో ఇలాంటి కంట్రీస్లో 1950, 1980 ఈ టైం కల్లా అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి, కానీ ఇండియాలో ఇంకా చేంజ్ అవ్వలేదన్నమాట. సో ఎందుకంటే ఇంత పెద్ద ప్లాంట్కి సో ఇలాంటి నామ్స్ తీసుకొచ్చేసి సో దీనికి చేంజ్ చేసినారు కాబట్టి సో మొత్తం ఆటోమేటిక్గా సో ఎంటైర్ స్టేట్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో అది మనకి మెయిన్గా రీజన్ అనమాట. సో అది క్లియరెన్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సో ఈ ప్లాంట్కి సంబంధించి, ఓకే, సో జెన్కో వాళ్ళు ఆల్రెడీ సో మేము ముందు దీని నుంచి మన జనరేషన్ స్టార్ట్ చేస్తాం, 1 or 2 units జనరేషన్ స్టార్ట్ చేస్తాం, మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సో మన బిహెచ్ఎల్ నుంచి మొత్తం కూడా సో కంప్లీట్ అయిపోయింది, టోటల్ కాంట్రాక్ట్ కూడా అంటే ఫినిష్ చేసేస్తున్నారు ప్లాంట్ మొత్తం కూడా ఆల్మోస్ట్. ఓకే, సో జనరేషన్కి 2 plants రెడీగా ఉన్నాయి, 2 units రెడీగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు సో ఆల్రెడీ లెటర్స్ పెడుతున్నారు అనమాట. సో కంటిన్యూగా దీని గురించే హియరింగ్స్ జరుగుతున్నాయి. ఓకే, సో దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ ప్లాంట్. ఓకే, సో ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ముందు జనరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో దాని నుంచి డేటా వస్తుంది అనే దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. ఓకే, సో దీని గురించి, ఓకే, సో అందుకని చెప్పేసి జెన్కో నోటిఫికేషన్ గురించి కొంచెం మనకి సో కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి వస్తుంది. ఓకే, సో యాదాద్రి ప్లాంట్ గురించి, ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము కంప్లీట్ డీటెయిల్స్ కూడా చేద్దాం. ఓకే, ఇది ఒక కేస్ స్టడీ లాగా మనం చదవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఫ్యూచర్లో కూడా మన ఎలక్ట్రికల్ సిస్టమ్ని అనలైజ్ చేసుకునే దానికి సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఎనీవే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఓకే, 60 daysలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మాత్రమే ట్రై చేయండి. ఓకే, సో చాలామంది ఇంకోటి అనుకుంటుంటారు, సో ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాం కదా వస్తుందా రాదా మాకు అని చెప్పేసి. డెఫినెట్గా మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నా కానీ, ఓకే, 60 daysలో ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా జాబ్ కొట్టాలి జెన్కోలో అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో మీరు గైడెన్స్ తీసుకున్న తర్వాత, ఓకే, సో మీరు డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో 8143
841332. ఓకే, సో డైరెక్ట్గా నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో మీరు మాట్లాడండి, ఫస్ట్ గైడెన్స్ తీసుకోండి. 60 డేస్లో ప్రిపేర్ అవ్వడం సాధ్యం అవుతుందా లేదా? ఓకే, సో మీరు డిస్కస్ చేసి దాని తర్వాతనే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఎనీవే ఈ డిఫరెంట్ వీడియోలో మీకు 60 డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎనీవే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం చూస్తూనే ఉన్నాము. 150+ వేకెన్సీస్ అని అంటే టోటల్ ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదనమాట. ఓకే, ఆల్రెడీ 2015లో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సో ఇది 150+ వేకెన్సీస్ అనేవి మనకి డెఫినెట్గా ఉంటాయి మన జెన్కోలో. అసిస్టెంట్ ఇంజనీర్ ఓన్లీ ఎలక్ట్రికల్కి సంబంధించినవి. ఓకే, సో ఎనీవే దీనికి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో అందరికి ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా సెలెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.